ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈరోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మంజూన్ శిక్షణ తీసుకున్నారు లత మేడం గారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. Thank you, madam. Thank you so much. Thank you for the Brahmas meditation channel. And బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడం కూడా ఆత్మీయ ప్రణామాలు. సార్, మనము మరణాంతర జీవితం గురించి తెలుసుకుంటాం. కానీ మహిళకు ఈ డోలారిస్ కన్నాను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కంటే ఆమె చేస్తున్నప్పుడు ఎలా ఉంది అనేది చెప్తూ ఉందన్నమాట. ఆమెకు మెగ్గన్న మహిళకు శస్త్రచికిత్స జరిగి ఉంటుంది. ఆ జరిగిన తర్వాత 2-3 రోజుల తర్వాత ఆమె ఏ విధంగా ఉన్నది అని చెప్తుంది. 2 రోజుల తర్వాత అంతలో ఆ కోటు ధరించిన వ్యక్తి నువ్వు మృత్యు ద్వారంలో ఉన్నావు అన్నాడు. సరిగ్గా ఖచ్చితంగా అవే మాటలు నువ్వు మృత్యు ద్వారంలో ఉన్నావు అని విన్న వెంటనే అతనే మృత్యుదేవత అని నేను గుర్తించాను. ఆ మెగ్గ అనే మహిళ చెప్తుందనమాట. అంటే 1వ రోజు 2వ రోజు శస్త్రచికిత్స అయిన తర్వాత బాగైపోయింది. ఆ సూక్ష్మ శరీరం వెళ్తుంది, మళ్ళీ లోపలికి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ ఈమె బెడ్ మీద రెస్ట్ తీసుకుంటూ ఉంది కదా, కాబట్టి సూక్ష్మ శరీరం అందరితో అక్కడ అన్ని చోట్ల ప్రయాణం చేస్తూ ఉందన్నమాట. కానీ నాకు తెలుసు కొంచెం భయం కలిగించే విధంగా ఉన్నాడు అనిపించింది. కానీ అతను నువ్వు మృత్యు ద్వారంలో ఉన్నావు అని చెప్పినప్పుడు అతను ఎంతో దయగా ఉన్నట్లు అనిపించి నాకు భయం వేయలేదు. పైపెచ్చు ఎంతో కరుణతో నిండినట్లు అనిపించింది. నేను కొంచెమైనా భయపడలేదు. అతను ఎంతో దయతో అన్నాడు. అంతేకాదు ఎంతో సామర్థ్యం కలిగి ఉన్నాడు. నమ్మశక్యం కాకుండా ఉంది. నాకు గుర్తొస్తుంది, నేను ఆలోచిస్తూ ఆ క్షణంలో నెమ్మదిగా తలాడిస్తూ అన్నాను. అనేక వైపుల నుంచి ఏకకాలంలో సమాచారం అందుతుంది కనుక ఆ తర్వాత చెప్పబోయేది కలగాపులగంగా ఉంటుంది. కేవలం అనుభూతి నుంచి వ్యక్తపరచబడుతుంది. అనుభవం అంటే చెప్పేది, అనుభూతి అంటే ఎవరికి వాళ్ళు అనుభవించేది. ఎవరు ఎక్కడ ఏమన్నారో యథాతథంగా చెబుతూ పోతాను. నా మొదటి ఆలోచన మరణం తర్వాత ఏదో విషయం తప్పకుండా ఉంది. నివ్వెరపోయాను. కానీ మాటి మాటికి నేను అంటున్నాను. ఆమె లోపల ఏదైతే చెప్పుకుంటుందో అది రిపీట్ అవుతుందంట. మరణం చాలా తేలికగా ఉంది కదా, చాలా చాలా తేలికగా ఒక కుర్చీలో నుంచి లేచి వేరే కుర్చీలో కూర్చున్నట్లు ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు తమ తలలు ఊపుతున్నారు. అంతలో ఒకళ్ళు అన్నారు, కానీ అక్కడికి వెళ్ళటం కష్టం. అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. కానీ అతను అన్నది మాత్రం అదే. అంతలో సూట్ వేసుకున్న వ్యక్తి, అది నిర్ణయించుకునే స్వేచ్ఛ మీకు ఇవ్వబడింది కదా అన్నారు. క్షణంలో నా మదిలో ఎన్నో విషయాలు మెదిలాయి. వాటిలో ఒకటి మరణం ఒక నర్తకి అని. ఆ ఆలోచన వింతగానే ఉంది. కానీ ఆ క్షణంలో నాకు ఏది మనస్సులోకి వచ్చిందో దానిది ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ క్షణంలో నాకు ఎంచుకునే స్వేచ్ఛ ప్రతిసారి ఇవ్వబడదు అనిపించింది. అంటే ఒకటి ఏదైనా సర్జరీ జరిగినాక, ఒకటి ఏదైనా జరిగిన తర్వాత కూడా మనకు ఆ హాస్టల్ మాస్టర్స్ ఇస్తారంట. నువ్వు ఈ సర్జరీ అయిపోయింది, నువ్వు మళ్ళీ భూమి మీదకి వస్తావా లేక వెళ్ళిపోతావా డిసైడ్ చేసుకోమని అడుగుతారంట. ఈమె కూడా అలాగే ఉందన్నమాట. అలానే ప్రతి ఒక్కళ్లకు స్వేచ్ఛ ఉండదు అనిపించింది. అది ఇప్పుడు ఈ క్షణంలో మాత్రమే జరిగింది. అదే విధంగా ఇప్పుడు నేను ఎవరినైతే మృత్యుదేవత అని అనుకుంటున్నానో ఆయన ఆ స్థానంలో శాశ్వతంగా ఉండడు అనిపించింది. ఆయన కేవలం అప్పటికి ఆ పని కోసం వినియోగించబడ్డాడే తప్ప ఆయన శాశ్వతమైన లేక స్థిరమైన పని కోసం కాదు అనిపించింది. అంటే ఎవరు ఏ టైంలో ఏదేది చేయాలో అదే చేస్తారు, మళ్ళీ మారుతూ ఉంటారంట. నేను అక్కడ ఇంకా కొన్ని నీడల్లా ఉన్న రూపాలను చూశాను. వాళ్ళు నాకు సహాయం చేయటం కోసమే అక్కడ ఉన్నారు అనిపించింది. ఆయన నన్ను ఇక్కడ ఉండాలనుకుంటున్నావా, వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని అడిగారు. ఉండడం అంటే వాళ్ళతో పాటు ఆత్మల తలంలో ఉండటం, వెళ్ళడం అంటే వెనుకకు భూమి మీదకి వెళ్ళటం. కానీ మనం సాధారణంగా దేనికి వ్యతిరేకార్థంలో మాట్లాడుకుంటూ ఉంటాం, దీనికి వ్యతిరేకార్థంలో మాట్లాడుకుంటూ ఉంటాం. ఉండాలనుకుంటున్నావా, వెళ్ళాలనుకుంటున్నావా, అక్కడ అద్భుతంగా ఉంది అని నాకు తెలుసు. కానీ నాకు అక్కడే ఉండిపోవాలి అనిపించింది. అందుకే ఉద్విగ్నంగా నేను ఉంటాను అని. అతను అన్న మాటలు ఖచ్చితంగా గుర్తులేవు, కానీ నువ్వు నీ మనసును సమాధాన పరుచుకునే లోపల తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు నాకు మా అమ్మను చూపించారు. ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. ఇప్పుడు నీ తల్లిని నాశనం చేస్తారు, ఆమె నాశనం అయిపోతూ తన చుట్టుప్రక్కల వారిని కూడా నాశనం చేస్తుంది అని అతను చెప్తున్నాడు. అతను నా తండ్రిని గురించి
మాట్లాడుతున్నాడు అని నాకు అర్థమైంది. ఆమె జీవితం ఆ క్షణంలో ముగిసినట్లు, ఆమె పట్ల ప్రేమతో ఆయన మరణించినట్లు నేను తెలుసుకున్నాను. అయినా నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పాను. అక్కడ సమయం చాలా వేగంగా ఉండి అసలేమీ లేనట్లుగా అనిపించింది. నా తల్లిదండ్రులు అక్కడికి చాలా త్వరగా చేరుతారు. తాము అక్కడికి వచ్చిన వాళ్ళు తెలుసుకోగలరు. నేను ఏ మార్గం నిర్ణయించుకున్నా అది సరైనదే అవుతుంది అనిపించింది. నన్ను ఎవ్వరూ తప్పు పట్టరు, చివాట్లు పెట్టరు. అక్కడ నిర్ణయాలు, నిబంధనలు ఏమీ లేవు. నేను ఎంచుకున్నదే నేను చేయవలసినది. అప్పుడు నాకు నా భర్తను చూపించారు. అతను కూడా ఏడుస్తూ, నేను ఆమెను అంత గాఢంగా ప్రేమించిన విషయం నాకే తెలియదు అని అంటున్నాడు. ఆ క్షణంలో మా పెళ్లి జరిగిన సందర్భం గుర్తు చేసుకున్నాడు. అతనికి చాలా బాధగా ఉందని తెలిసినా నేను ఉందామనుకుంటున్నాను అనే చెప్పాను. కొంచెం సేపట్లో అందరూ అక్కడికి చేరవలసిన వాళ్లేనని, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకే అంతా అర్థమవుతున్నది అని నాకు తెలుసు. అప్పుడు అతను ఇప్పుడు నీ పిల్లలు బాగానే ఉన్నారు, కానీ వాళ్ళు ఎదగవలసినంతగా ఎదగలేరు అన్నాడు. అప్పుడు కూడా నేను ఉండాలనే అనుకుంటున్నాను అన్నాను. నా పిల్లలు చక్కగానే ఉంటారు అని నాకు తెలుసు. మునుపటిలాగే ఉండకపోవచ్చు, కానీ మరీ వెనుకబడిపోరు. ఇంకా అక్కడ ఉండటమే ఆకర్షణీయమైన ఎంపికలా అనిపించింది. అప్పుడు మృత్యుదేవత, ఇప్పుడు నువ్వు నీ పిల్లలకు దగ్గర ఉండవలసి వస్తుంది అన్నాడు. అంటే అంచుకు చేరువలో ఉండాలన్నమాట. నా పిల్లలకు నువ్వు మార్గదర్శకత్వం వహించాల్సి ఉంటుంది అని చెప్పారు. నేను నిర్ఘాంతపడి స్థాణువైపోయాను. నేను కోరుకున్నది అది కాదు. నేను కేవలం ఈ ఆనంద లోకాన్ని చేరి జ్ఞానం తెలుసుకోవాలనుకున్నాను. అయితే అక్కడ నేను నేర్చుకోగలనన్న విషయం నాకు ఎలా తెలుసో నాకే తెలియదు. ఆ ఎరుక నా మనసులోకి వచ్చేసిందంతే. నాకు తెలుసు, నేను ఆ ప్రదేశాన్ని ఇంతకు ముందు చూడలేదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు నోరు తెరిచిన క్షణంలో నాకు తెలిసిపోయింది. నేను ఉండాలనుకున్న ప్రదేశం అదేనని. సమాధానాలు అన్నీ కూడా అక్కడే ఉన్నాయని నాకు తెలుసు. అక్కడే అధ్యయనాలు, సమాధానాలు, పరిణితి ఉన్నాయి. ఇదంతా కేవలం నా మనస్సులో భావమే. కానీ నాకు తెలుసు, నేను ఉండాలనుకున్న ప్రదేశం అదే. ఈ ప్రదేశాన్ని వదిలి సమస్యలలోకి వెళ్దామని నేను ఖచ్చితంగా అనుకోవడం లేదు. అక్కడ ఉండాలనుంది నాకు. కానీ ఆ క్షణంలో నిర్లిప్తంగా అన్నాను, నేను ఈ అంచులో ఉండి మా పిల్లలను ప్రభావితం చేసే కంటే వాళ్ళ దగ్గరే ఉండి మార్గదర్శకత్వం వహిస్తాను. నా బాధ్యతల్ని ఈ వైపు నుంచి పరిష్కరించటం కంటే అక్కడే ఉండటం మేలు. నేను వెనక్కే వెళ్తాను అని చెప్పాను. నా నిర్ణయానికి వాళ్ళంతా హర్షిస్తున్నట్లే ఉంది, కానీ నిజానికి అక్కడేమి తీర్పులు, ఆక్షేపణలు, నిషేధాలు లేనే లేవు. అంటే ఏదైనా శస్త్రచికిత్స ఏదైనా జరిగినాక కూడా అక్కడ హాస్టల్ బాడీలో అక్కడ ఉన్నప్పుడు అందరూ డిసైడ్ చేస్తారంట. ఏంటి? ఆ సూక్ష్మ శరీరాల తలం ఏదైతే ఉందో అక్కడ అడుగుతారంట, నువ్వు ఇక్కడ ఉంటావా, పోతావా అని అడుగుతారంట. దాన్ని బట్టి మనం నిర్ణయించుకునే దాన్ని బట్టి మనం మళ్ళీ ఈ భూమికి రావడం జరుగుతుంది అని చెప్తున్నారు. నేను వెనక్కు లాగబడటం మొదలైనట్లుంది. అక్కడ ఉన్న వాళ్ళు గుసగుసలతో ఆమె వెళ్ళిపోబోతుంది అనుకుంటున్నారు. వాళ్ళు అదృశ్యమయ్యారో లేక ఆ అడ్డంకి చుట్టూ తిరిగి వెళ్లారో నాకు గుర్తులేదు. ఆ అడ్డంకి చుట్టూ తిరిగి వెళ్ళినట్లున్నారు. నేను శరీరం వదిలిన తర్వాత ఆత్మల తలంలోకి వెళ్ళడానికి, సహాయం చేయడానికి వాళ్ళక్కడ ఉన్నారని నాకు అనిపించింది. కానీ వాళ్ళ అవసరం లేకపోయింది కనుక అదృశ్యమయ్యారు. అప్పుడు నేను వెనక్కు లాగబడుతున్నట్లు, తిరిగి వెళ్ళిపోతున్నట్లు అనిపించింది. అప్పుడు వాళ్ళలో ఒకళ్ళు వెళ్ళపోయే ముందు, నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం అన్నారు. మరుక్షణంలో నేను సొరంగం వీడి ఇంకో చోట ఉన్నాను. అది ఎక్కడో పెరడు లాంటి ప్రదేశం. చుట్టూ వలయంలా మనుషులు కుర్చీలో కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఊహించే ప్రయత్నం చేశాను. ఆడ మగ కలిసి 8 నుంచి 10 మంది వరకు ఉండవచ్చు. వాళ్ళు నా బోధకులు అని నాకు అనిపించింది. క్రింద ఉన్న ప్రతి ఆత్మకు బాధ్యత వహిస్తూ, ప్రతి వ్యక్తికి సలహాలు ఇస్తూ, ఒక్కొక్క సలహా సంఘం ఉంటుందని నాకు తెలుసు. అంటే కొంతమందికి ఒకరు హెడ్ లాగా ఉంటారు కదా, ఆ విధంగా అన్నమాట. ఒకరి నుంచి ఒకరు, అట్లా ప్రతి 10 మందికి ఒకరంట, ప్రతి 10 మందికి ఒకరు, ఆ విధంగా. అది చర్చిలో ఒక ఆదివారపు సాయంత్రం జరుగుతున్న పాఠశాల సమావేశంలో నాకు అనిపించింది. వాళ్ళ ముఖాలు నాకు కనబడటం లేదు, కానీ ఒక్క వ్యక్తి మాత్రం నాకు మార్గం చూపించేవాడిలా కనపడ్డాడు.
మడతబెట్టబడిన తెల్ల చొక్కాకు యువతల ఖాళీ చేతులు కలిగిన ఆ వ్యక్తి ఆదివారపు బైబిల్ ప్రార్థనకు వెళ్లే వ్యక్తిలా ఉన్నాడు. అతను నన్ను చెట్టు క్రింద నిలబడి ఉన్న ఒక నల్లటి యువతి దగ్గరికి తీసుకువెళ్ళాడు. అతను ఆమె చర్మాన్ని లాగుతూ, ఇది ఈ చర్మం ఏమాత్రం ప్రాముఖ్యత లేనిది, ఇసుక రేణువంత ముఖ్యం కూడా కాదు, కేవలం ఒక చిన్న తొడుగే, నవ్వి పక్కకి నెట్టేయాల్సినంత అప్రధానమైనది అని అన్నాడు. వాళ్ళిద్దరూ నవ్వారు. ఇదంతా నాకు తెలిసే, నాకు ఎందుకు చెబుతున్నాడు? తర్వాత దృశ్యం, మేము ఒక రోడ్డు మీద నిలబడి ఉన్నాము. నా మార్గదర్శకులలో ఒకళ్ళు నాతో పాటు ఉన్నారు. తూర్పు భారతీయ వేషధారణలు కలిగిన ఈ ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద నడుస్తున్నారు. వాళ్ళు అక్కడ నాకు చూపించడానికే ఉన్నారు. నేను అప్పుడు అక్కడ నిలబడి ఉన్నాను. హఠాత్తుగా నా ప్రక్కన నేనే ఉన్నాను. ఒక అందమైన, పెద్దదైన, సాంద్రత కలిగిన కాంతులు వెదజల్లుతున్న గోళాన్నే నేను అని నాకు తెలిసింది. నేను చుట్టూ నడుచుకుంటూ నేనే అయిన ఆ కాంతి గోళంలోకి ప్రవేశించాను. పైవైపు నుంచి. కింది వైపు నుంచి బయటకు వస్తూనే సందేహాలన్నీ తీరిపోయి సమాధానాలు దొరుకుతాయి అని నాకు తెలుసు. నన్ను నేను తెలుసుకోగలుగుతాను అనుకున్నాను. అలానే తెలుసుకున్నాను. నేను ఆ గోళంలో ప్రవేశించి లోపలికి దిగాను. లోపల పాల నురుగు లాంటి తెల్లదనంతో చాలా సుఖంగా ఉంది. నేను ఏ క్షణంలోనైనా దాని మధ్యకు, అంటే గర్భాన్ని చేరుకోగలను అనుకున్నాను. తొందరగానే రెండో వైపుకు చేరుకొని కొంచెం క్రింద నుంచి బయటకు వచ్చాను. దాని నడిబొడ్డులో ఉన్నప్పుడు దాని అంచులో ఉన్నట్లే ఉంది. అంచులో ఉన్నప్పుడు దాని అంచులో ఉన్నట్లే ఉంది. అంచులో ఉన్నప్పుడు, లోపల ఉన్నప్పుడు, నడిబొడ్డున ఉన్నప్పుడు, తిరిగి బయటికి వస్తున్నప్పుడు గమనిస్తూనే ఉన్నాను. కేంద్రం అంచులాగా ఉన్నట్లు అనిపించింది. అవన్నీ కేవలం ఒక సమ్మేళనంగా ఉన్నాయి. నేను బయటకు వచ్చాక నన్ను నేను తెలుసుకున్నాను. అక్కడ నిల్చున్నప్పుడు నేను సిగ్గుపడ్డాను. నా మంచి చెడులు అన్ని దాపరికం లేకుండా, ఏ తీర్పు ఇవ్వకుండా నగ్నంగా చూసుకున్నట్లు అనిపించింది. నేను ఈ విషయంపై పని చేయాల్సి ఉంది అని నాకు పూర్తిగా తెలుసు. వాళ్ళు నన్ను చూసి చిరునవ్వు నవ్వి తలూపారు. ఆ నవ్వులో ఏ వెక్కిరింత, మందలింపు లేవు. ప్రశాంతంగా నవ్వారు. అక్కడ నేను పొగమంచులా మారాను. ఆ తర్వాత జరిగిందేమో గుర్తులేదు. పైకి చూస్తూ ఆకాశం హఠాత్తుగా చీకటిగా మారి నక్షత్రాలతో నిండిపోయింది. పొగమంచులా అని చెప్తున్నారు. పొగమంచు అంటే ఎలా ఉంటుంది? తేలికగా అసలు అట్లా వెళ్ళిపోతా ఉంటుంది పొగమంచు. మనం ఇక్కడ హిమాలయాలకు అట్లా హరిద్వార్, ఋషికేశ్ అట్లా పోయినప్పుడు మనం వెళ్తూ ఉంటే పొగమంచు ఇలా వస్తుంది. కొండల పైకి ఎట్లా వెళ్ళినప్పుడు ఆ విధంగా చీకటిగా మారి, పైకి చూస్తూ ఆకాశం హఠాత్తుగా చీకటిగా మారి నక్షత్రాలతో నిండిపోయింది. కొన్ని చాలా పెద్దవి, కొన్ని మధ్య రకం, కొన్ని చాలా చిన్నవి. వివిధ రకాల కాంతులు వెదజల్లుతున్నాయి. కానీ ఏ ఒక్కటి ఇంకో దానిని అతిక్రమించి మెరవటం లేదు. అంటే నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. దేనికి తగ్గట్లు అవి మెరుస్తూ ఉంటాయి. చిన్నదైతే చిన్నగా, పెద్ద అంటే మెరుపు అంతా ఒకటే. ఆ నక్షత్రాన్ని బట్టి కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, ఆ విధంగా బాగా మెరుస్తున్న చాలా పెద్ద నక్షత్రం పక్క అతి చిన్న నక్షత్రం కూడా అంతే స్పష్టతతో మెరుస్తూ కనపడుతుంది. ఆ నక్షత్రాలన్నీ ఆత్మలేనని నాకు తెలుసు. నక్షత్రాలే ఆత్మలు. అవే భూమి మీదకి తిరిగి, అందుకనే నక్షత్ర లోకల వాసులు, గ్రహాంతర లోక వాసులు, చంద్రలోక వాసులు, సూర్యలోక వాసులు, ఇదంతా వీళ్ళు భూమిని రక్షించడానికని భూమి మీద జన్మ తీసుకుంటూ ఉంటారని చెప్తారనమాట ధ్యానం చేసే వాళ్ళకు. అంతే స్పష్టతతో మెరుస్తూ కనపడుతుంది. ఆ నక్షత్రాలన్నీ ఆత్మలేనని నాకు తెలుసు. నేను మరి నా ఆత్మ ఎక్కడుంది అని అన్నాను. వెంటనో ఎవరో అదిగో అక్కడుంది అన్నారు. నేను వెనుకకు తిరిగి చూశాను. నా నక్షత్రం అక్కడ ఉంది. అది అప్పుడే ద్విజ్మండలం నుంచి ఉదయించింది. హఠాత్తుగా నేను నా నక్షత్రం దగ్గర ఉన్నాను. నేను వస్త్రంలో పెనవేసుకుపోబడినట్లు ఫీల్ అయ్యాను. ఆ నక్షత్రంలో మనం అందరం ఒకరితో ఒకరు అనుసంధించబడి ఉన్నాము అని, అది ఏది ఎట్లా జరిగినా మనం నశించమని నాకు తెలిసిపోయింది. ఎవరు ఎక్కడి నుంచి వస్తారో తిరిగి అక్కడికే వెళ్తారని చెప్తారు కదా. కాబట్టి ఈ శరీరము, ఇవన్నీ పంచభూతాల నుంచి వచ్చిన ఈ శరీరం అన్ని నశించిపోయేవే, కానీ ఈ ఆత్మ నశించదు. నాకు తెలిసిపోయింది. ఏదైనా వచ్చి ఆ వస్త్రాన్ని చింపినా ఆ నేత అలాగే కలిసి ఉంటుంది. నేను కానీ ఇతరులు ఎవ్వరూ కానీ నశించరు అని నాకు తెలిసిపోయింది. నేను అంతకు ముందు ఉన్న విధంగానే ఉన్నాను.
నేనే నేను నేను నేనే. తర్వాత నేను మళ్ళీ వెనక్కు వచ్చి రోడ్డు ప్రక్క మైదానంలో ఉన్నాను. అంటే అక్కడికి నక్షత్ర మండలానికి వెళ్ళి అక్కడ నన్ను నేను చూసుకొని మళ్ళీ కిందికి భూమి మీదకి రావడం జరిగిందంట. ఆ అందమైన పచ్చిక బయలును, దానిపై మెరిసే సూర్యకాంతిని, చెట్ల తోపులను చూశాను. తోటలా ఉంది. నా తోట నాకొక సంకేతంలా అనిపించింది. దాని లోపలే జీవన వృక్షం ఉంది అనిపించింది. హఠాత్తుగా ఆ చెట్ల తోపు నుంచి అయితే బయటికి వచ్చింది పెద్ద మెరుపుల బంతి. అది ఆ పచ్చిక మైదానంపై ఎగరటం గమనిస్తూ ఉండిపోయాను. అది నా గుండెలపై తాకింది. నాకు ఒక క్షణం ఊపిరి ఆగినట్లయింది. నా శరీరంలోని ప్రతి రక్తపు చుక్క బయటకు తోడివేయబడినట్లు, నా పని అయిపోయినట్లు అనిపించింది. అప్పుడు నాలోకి ఏమి వచ్చిందో తెలుసా? పూర్తి స్వచ్ఛమైన నిబంధనలకు అతీతమైన ప్రేమ. అది నమ్మశక్యం కాకుండా ఉన్నది. నా అణువణువున వ్యాపించి నిండిపోయింది. నాకు ఊపిరి తీసుకోవడం కూడా చేత కాలేదు. నేను పూర్తిగా ప్రేమతోనే నిర్మింపబడి నిండిపోయి ఉన్నాను. కనుక ప్రేమ తప్ప నా దగ్గర ఇవ్వగలిగింది ఏమీ లేదు. ప్రేమ నా ప్రతి అణువును ముంచెత్తింది. ఇక తిరిగి రావటం మొదలెట్టాను. హఠాత్తుగా ఎవరో, బహుశా నా సలహాదారుడు అనుకుంటా, వైవాహిక జీవితంలోనే ఉండు, నీ జీవిత పరమార్థం అదే అని అరిచారు. అంటే పెళ్లి చేసుకున్నావు కదా, అలాగే పెళ్లి ఆ విధంగానే ఉండు అని చెప్పినారు. నిరాసక్తంగా ఆ సందేశాన్ని అనుసరించాను. నేను వెనుకకు వచ్చాను. నేను కళ్ళు తెరిచేసరికి అత్యవసర శ్రద్ధా విభాగంలో నర్సు నా ముఖంలో ముఖం పెట్టి ఆత్రంగా చూస్తూ ఉంది. అంటే దీనికి శస్త్రచికిత్స చేసినారు, ఇంటి మీద పండబెట్టినారు, కానీ ఇంకా ఈ శరీరం కోలుకోలేదు కదా. కాబట్టి హాస్టల్ బాడీ అంటే సూక్ష్మ శరీరము అన్ని వైపులా ప్రయాణం చేస్తూ తనని తాను చూసుకుంటూ మళ్ళీ కింద వెళ్ళిపో అని చెప్పినారు కదా, నువ్వు ఇది కావాలని కోరుకున్నావు, నువ్వు వెళ్ళు అన్నావు కదా, మళ్ళీ ఈ బాడీలోకి వచ్చేసింది. ఆ బాడీ, మెగ్ అనే బాడీలోకి వచ్చేసింది. పెట్టి ఆత్రంగా చూస్తూ ఉంది. ఆమె నన్ను గమనిస్తూ ఉంది. విచారపడకు, నేను బాగానే ఉన్నాను, నేను మళ్ళీ వెళ్ళను, నేను చావబోవటం లేదు అనుకున్నాను మనస్సులో. అబ్బా, నేను ఎక్కడికి వెళ్ళి వచ్చానో నీకు తెలియదు కదా అని కూడా అనుకున్నాను. చాలా కాలం వరకు ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. మెగ్ను ఆ కాంతిగోళం తాకినప్పుడు అది శరీరాన్ని కుదిపి శరీరంలోకి పంపి మళ్ళీ కొత్త జీవాన్ని ఇచ్చింది. అది ఆమెకు బహుశా గుండె నొప్పితో హృదయం ఆగిపోయిన వెంటనే కరెంట్ షాకులు ఇస్తే ఒక్కోసారి హృదయం పనిచేసినట్లు పనిచేసి ఉంటుంది. అంతే కదా, ఒకసారి గుండె ఆగిపోతే గట్టిగా బలంగా కొట్టనన్నా కొడతారు, లేకపోతే కరెంట్ షాక్ అన్న ఇస్తే మళ్ళీ స్పృహలోకి వస్తారు, మళ్ళీ హృదయం పనిచేస్తుంది అని ఆ విధంగా చేస్తారండి. అసలు ఇదంతా నిజంగా జరిగి ఉంటుందా, లేదా ఏదో ఒక మత్తు అల్లిన కథ అని ఖచ్చితంగా సందేహాస్పదమైన చర్చలు జరగవచ్చు. కానీ మెగ్ మనస్సులో అటువంటి వివాదాస్పద భావమే లేదు. అది ఖచ్చితంగా నిజం అని ఆమెకు తెలుసు. ఆ సంఘటన వర్ణించేటప్పుడు ఆమె కంఠంలో ఏ సంకోచము లేదు. అది తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది కనుక అది సత్యం అని ఆమెకు తెలుసు. మెగ్ అన్నట్లు దానిని కనుక్కోవాలి అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని దాదాపుగా వదులుకోవలసి రావచ్చు. ఆత్మతలాల పాఠశాలలు. ఇంకో చాప్టర్, ఆత్మతలాల పాఠశాలలు. అద్భుత ఆత్మల తలంలోకి నేను చాలా సార్లు ప్రవేశించవలసి ఉంది. ఈ విషయమే చాలా మందిని భయపెడుతూ ఉంటుంది. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను అని అందరూ ఎప్పుడూ వేసుకునే నిరంతర ప్రశ్నకు శాశ్వత సమాధానము మనుషులంతా ఊహించడానికి భయపడే అద్భుత స్థలము ఇదే. చనిపోతే ఎక్కడికి పోతామో అని అనుకుంటాము, చనిపోయిన తర్వాత పోయేది అద్భుతమైన స్థలము ఇదే అని వాళ్ళు చెప్తున్నారు. మరణం తర్వాత అంతా శూన్యమేనా, లేక తమ మూర్తిమత్వం కొనసాగుతుందా అన్న ఆలోచనలో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. పూర్తి ఆధ్యాత్మిక జీవితం గడిపేవారు కూడా ఆ అనిశ్చితత్వంలోనే ఇంకా ఉన్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానం నా దగ్గర లేదు. కానీ నా రిగ్రెషన్ పరిశోధన నుంచి నేను గ్రహించిన విషయాల వల్ల కొంత మరణాంతర పరిజ్ఞానాన్ని ఇచ్చి సహాయం చేయగలను అన్నది నా నమ్మకం. ప్రతి ఒక్కరికి అన్ని తెలుసు అనుకోవడం అపోహ. అందరికీ అన్ని తెలియబడవు, తెలుస్తూ ఉంటాయి, నేర్చుకుంటూ ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం, మళ్ళీ వస్తూ ఉంటాం. పరిజ్ఞానం అందరికీ అన్ని జ్ఞానాలు తెలుసుకోవాలని తపన ఉంటే తెలుస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. డిగ్రెషన్ లో ఉన్న వ్యక్తి కూడా తనకు తెలియని విషయాన్ని గురించి చెప్పలేడు. కాకపోతే వివిధ వ్యక్తుల నుంచి అవే వర్ణాలను విన్న తర్వాత ఆ విషయాల్లో సత్యం ఉంది అనుకోక తప్పదు.
మరణాంతర మరణానంతర జీవితం అనేది సంతృప్తి, ప్రశాంతత, నిండిన తలం. చూడండి, బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మరణం అనేది భయం అనేది కాదు. ఆ మరణాంతర జీవితం ఎలా ఉంటుందంటే సంతృప్తి, ప్రశాంతత. అందుకనే మరణించక ముందే మరణం కొంచెం తెలుసుకుంటే వెళ్ళేటప్పుడు హాయిగా వెళ్ళగలుగుతారు అని చెప్తారు. ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి తెలుసుకోవాలి, ధ్యానం చేస్తుంటాం కాబట్టి ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఉంటున్నాం. ఆ జ్ఞానం అనేది తీసుకుంటూ ఉన్నారు. అది ఉట్టిగైతే తెలుసుకోవాలంటే భయపడతారనమాట. ఎందుకు ఆ విషయాలన్నీ అవసరమా, ఇప్పుడు అవసరమా అంటారు. కానీ తెలుసుకుంటేనే తెలియబడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. మరణానంతర జీవితం అనేది సంతృప్తి, ప్రశాంతత, నిండిన తలం అని చాలా మంది నిజంగా నమ్మడానికి ఇష్టపడతారు. కనుక అది నిజం అని అనిపిస్తుండవచ్చు. పునర్నిర్మాణపు రోజు లేదా తీర్పు రోజు వరకు భూమి మీద ఉండటం అనేది చాలా విసుగు కలిగించే విషయం అని నా వ్యక్తిగత అభిప్రాయం. స్వర్గం అంటే శాశ్వతంగా ఒక మబ్బు తునుక మీద తేలియాడుతూ తిరగటం కాదు అని నా అభిప్రాయం. అలా తిరగటం త్వరలోనే విసుగు కలిగిస్తుంది అని నేను అనుకుంటున్నాను. నా అవధి లేని కుతూహలం వల్లే, జ్ఞానం కోసం పడే నిరంతర తపన వల్లనే ఈ పాఠశాలలు అనే భావన పట్ల ఆసక్తి ఏర్పడి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ అది నిరంతరం వేధిస్తున్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలను, చక్కటి వర్ణనను మనకు అందిస్తుంది. చాలా సార్లు వివిధ వ్యక్తులను రిగ్రెషన్ లోకి పంపినప్పుడు వాళ్ళు పాత జీవితంలో ఇమిడిపోరు. వాళ్ళ సమాధానాలు వింటుంటే వాళ్ళు వివిధ స్థలాలలో వివిధ ఆత్మతలాల మధ్య ఉన్నట్లు అనిపించేది. వాటన్నింటిలో సాధారణంగా వినపడేది ఆ పాఠశాల గురించే. ఆ విషయాన్ని వర్ణించమని నేను ఒక వ్యక్తిని కోరాను. రిగ్రెసి అది ఒక జ్ఞాన పాఠశాల. మధ్యలో పెద్ద పెద్ద స్తంభాలు గల విశాలమైన తెల్లని గది ఉంది. నిజమైన వెలుగు ఎలా వివరించేది? ప్రతి దాంట్లోనూ కాంతి లోపలి నుంచి బయటి నుంచి మెరుస్తూ ఉంటుంది. ఏది? జ్ఞాన పాఠశాల అని చెప్తున్నారు. డోలోరిస్ అంటే సూర్యకాంతి లాగానా? రిగ్రెసి అలాంటి కాంతి కాదు, ఇంకా ఎక్కువ కాంతివంతంగా, 4 కాలాలు నిలిచేదిగా, చాలా ప్రశాంతంగా, విశ్రాంతిగా, నెమ్మదిగా ఉంది. ఉండటానికి బహుచక్కని ప్రదేశంలా ఉంది. డోలోరిస్ ఈ జ్ఞాన పాఠశాల ఎక్కడ ఉంది? రిగ్రెసి అది ఇక్కడే ఉంది. మనకు తెలిసిన ఈ భూమి ప్రకంపన కంటే భిన్నమైన ప్రకంపనలో ఉంది. దాని ఉనికి ఇంకో తలంలో ఉంది. జ్ఞాన పాఠశాల ఎక్కడుంది అంటే భూమి మీదనే ఉంది. కాకపోతే భూమి ప్రకంపన కంటే భిన్నమైన ప్రకంపనలో ఉందంట. దాని ఉనికి ఇంకో తలంలో ఉంది. డోలోరిస్ దానికి భూమితో ఏ సంబంధము లేదా. రిగ్రెసి మనం చేసిన పనుల నుంచి నేర్చుకుంటాం. ఆ రకంగా మాత్రమే దానికి భూమితో సంబంధం ఉంటుంది. అంతకు మించి వేరే ఏమీ లేదు. డోలోరిస్ అది విశాలమైన గదిలా ఉందన్నారు కదా, అన్ని తరగతులు ఆ గదిలోనే నిర్వహించబడతాయా? రిగ్రెసి లేదు, కొన్ని తరగతి గదులు అవతలగా ఉండేవి. ఈ హాల్లో నుంచే మిగతా గదుల్లోకి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి మీరేం కోరుకుంటే దానిని చూడవచ్చు. కేవలం దృశ్యాన్ని ఊహించుకోవటంతోనే అది సంభవిస్తుంది. దానిని మీరు మీకు వీలైనంత అద్భుతంగాను లేక చండాలంగా కూడా మార్చుకోవచ్చు. తప్పు చేశాను అనే అపరాధ భావనతో మిమ్మల్ని మీరు బాధపడేలా చేసుకోవాలి అంటే అది కూడా చేసుకోవచ్చు. అంటే మన మైండ్ లో ఏ విధమైనటువంటి భావ ప్రకంపనలు వస్తాయో దాని యొక్క రియాక్షన్ ఆ దాని మీద ఉంటుంది అని చెప్తున్నాను. పరిసరాలను మీరు కోరుకున్నట్లు లేక ఊహించుకున్నట్లు మలుచుకోవచ్చు. కొన్ని తలాలలో ఇప్పుడు నేనున్న దానితో సహా భూమి మీదే ఉన్న ఉన్నతమైన తలంలో ఉన్నట్లుంటుంది. దాని స్థల వర్ణన ఒకే విధంగా ఉన్న శక్తి స్థాయి ఎక్కువ. అంటే నా ఉద్దేశం అక్కడ కొండలు, పర్వతాలు, లోయలు ఉంటాయి. కాకపోతే అవి ఉన్న చోట ఇవి ఉండకపోవచ్చు. వృక్ష సంపద కూడా ఉంటుంది. కానీ ఇంకా మేలైన రంగులతో, ఇంకా ఎక్కువ గాఢత, స్వచ్ఛతతో ఉంటుంది. ఎవరైనా కావాలి అనుకుంటే ఇక్కడ కూడా భవనాలు నిర్మించవచ్చు. కానీ వాటి నిర్మాణంలో ఎనర్జీని ఎలా వినియోగించి ఉంటారో దానిని బట్టి ఆ భవనాల ఆకృతి ఉంటుంది. డోలోరిస్ మీరు చూస్తున్న దానిని అక్కడున్న ఇతరులు కూడా చూడగలరా? రిగ్రెసి తప్పకుండా. పర్వతాలు, చెట్లు ఇక్కడ అందరూ చూడగలిగే సాధారణ విషయం. అంటే సాధారణ దృశ్యం. అంటే భూతలం కంటే ఇంకా వేరే తలం కదా, కాబట్టి
భూమి కంటే ఇంకా ఎక్కువ ఎనర్జీతో కూడుకున్నది అది. రిగ్రెస్ తప్పకుండా పర్వతాలు, చెట్లు ఇక్కడ అందరూ చూడగలిగే సాధారణ దృశ్యం. అది భూమే. కాకపోతే వేరే శక్తి స్థాయిలో ఉంది. శక్తి స్థాయి వేరే ఉండటం వల్ల ఆ శక్తిని నియంత్రించే నియమాలు వేరుగా ఉంటాయి. నేల స్థిరం, కొండలు స్థిరమే, మొక్కలు, జంతువులు నిజంగానే ఉంటాయి. అది నేను మళ్ళీ జన్మ తీసుకోబోతున్న తలం అంటే భూమి లాగానే ఉంటుంది. కానీ శక్తి నియమాలు వేరుగా ఉండటం వలన మిగిలిన నిర్మాణాలు కృత్రిమంగా నిర్మించబడ్డాయి. డోలోరిస్ ఎవరికి వారు దానిని నిర్మించుకోవాలా, లేక అది ఎప్పుడు అక్కడే ఉంటుందా? రిగ్రెసి అది ఎప్పుడు అక్కడే ఉంటుంది. కాకపోతే మీరు దానిని చూడగలరా లేదా అన్న అంశం మీ వ్యక్తిగత ఊహా చిత్రం పరిధిలోనే ఉంటుంది. అంటే అది ఆ విధంగా అక్కడే ఉంటుంది, కానీ మనం దానిని చూడొచ్చా లేదా అనే మన దాని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. డోలోరిస్ అంటే అక్కడకు చేరిన తర్వాత కూడా దానిని చూడని మనుషులు ఉంటారు అని మీ అభిప్రాయమా? రిగ్రెసి కాదు. నేను అనేది భౌతిక తలంలో, అంటే భూమి మీద ఉన్న మనుషుల సంగతి. వాళ్ళు విషయాలను తక్కువ తలంలో, తక్కువ స్థాయి ప్రకంపనున్న తలంలో చూస్తూ ఉన్నందువలన ఈ తలంలో వాటిని చూడలేకపోవచ్చు. డోలోరిస్ కొంతమంది స్వర్గం అని చెప్తుంటారు కదా, ఇది ఆ స్వర్గానికి సమానమైనదా? రిగ్రెసి కాదు. దివ్యతలం అంటుంటారు కదా, అలాంటిది అనవచ్చు. స్వర్గం వేరు, మళ్ళీ ఇది దివ్యమైన తలం. ఎందుకు? చెట్లు, కొండలు, కోనలు, జంతువులు అన్ని ఉండే ప్లేస్ కాబట్టి దివ్య తలం అన్నారు. అది స్వర్గానికి దివ్యలోకానికి తేడా ఎందుకు చూపిస్తున్నాను అంటే, దివ్యలోకం అనేది పరిపూర్ణత పొందిన భూమి. దివ్యలోకం అంటే పరిపూర్ణత పొందిన భూమి అంట. ఒక్కోసారి భూమి లాగానే ఉంటుంది, కానీ అక్కడ ఉండే వినాశనం, క్షీణించటం అనేవి మాత్రం ఉండదు. ఆ దివ్యలోకాలలో వినాశనం, క్షీణించటం అనేది ఉండవు అని చెప్తుంది. కానీ దివ్యతలంలో స్వర్గం అనేది మరింత ఉన్నతమైన భూమిక. భూమి మీద ఉన్న భావాల సహాయంతో, మాటల సాయంతో దానిని వర్ణించడం చేతకాక ఆత్మ దానిని వివరించలేకపోవచ్చు. కానీ దానిని గురించి మన ఆత్మలకు తెలుసు, గుర్తుపట్టగలవు. స్వర్గం అంటే ప్రతిదీ శక్తి రూపంలో మాత్రమే ఉండే ఉన్నత తలం. స్వర్గం అంటే ప్రతిదీ శక్తి రూపంలో ఉండే ఉన్నతమైన తలం. దివ్యలోకం అనేది భూమికి సమానమైనదే. స్వర్గం యొక్క తక్కువ స్థాయి తలాలే దివ్యలోకం. మీరు కూడా ఉన్నతమైన భూమికి చెందిన వారే. మళ్ళీ చెప్తున్నారు, స్వర్గం అంటే ప్రతిదీ శక్తి రూపంలో మాత్రమే ఉండే ఉన్నత తలం. దివ్యలోకం అనేది భూమికి సమానమైనదే. స్వర్గం యొక్క తక్కువ స్థాయి తలాలే దివ్యలోకం. మీరు కూడా ఉన్నతమైన భూమికి చెందిన వారే. డోలోరిస్ అంటే ఎవరైనా స్వర్గానికి వెళ్ళటం గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు వెళుతున్నది బొమ్మలు, ఆకృతులు లేని ఉన్నతమైన ఒక తలానికి అన్నమాట. అక్కడ ఉండేది కేవలం శక్తేనా, లేక చుట్టూ ఏమన్నా దృశ్యాలు కనపడతాయా? రిగ్రెసి అది చాలా వరకు శక్తి నేర్పరితనం. కానీ మనుషులు మరణం గురించి, స్వర్గానికి వెళ్ళడం గురించి చెప్పేటప్పుడు వాళ్ళు నిజంగా చేసేది ఏమిటంటే దివ్య లోకంలోకి ప్రవేశించడం. ఎందుకంటే ప్రతిదానిని ఒక ప్రత్యేక క్రమంలో తెలుసుకోవాలి. విషయాలను చూడడం, అర్థం చేసుకోవడం ఒక క్రమంలో జరగాలి. ఉన్నత తలాలకు వెళ్ళగలగడానికి మీరు సిద్ధపడి ఉంటే అక్కడ వాటిని మీరు మరింత బాగా గ్రహించగలుగుతారు. డోలోరిస్ మరైతే స్వర్గం అనే పిలువబడే ప్రదేశంలో అంతా శూన్యమైన దృశ్యాలు, భవనాలు ఏమైనా ఉంటాయా అని అడిగింది. రిగ్రెసి భవనాలు ఉండవు. అక్కడ మీ జ్ఞానం వేరే స్థాయిలో ఉంటుంది. చూడండి, స్వర్గంలో భవనాలు ఉండవు. ఎందుకంటే కప్పులు అనేది ఉండవు కదా, ఊరికి ఇట్లా ఉంటాయి అంతే. పైన అంతా ఆకాశమే. ఇక్కడ మనం ఇండ్లు ఇవన్నీ అనేటప్పటికీ పైన కప్పులు వేసుకుంటాం, ఒక పరిధి నిర్మించుకుంటాం. మరైతే స్వర్గం అనే పిలువబడే ప్రదేశంలో అంతా శూన్యమైన దృశ్యాలు, భవనాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? రిగ్రెసివ్ భవనాలు ఉండవు. అక్కడ మీ జ్ఞానం వేరే స్థాయిలో ఉంటుంది. మీరు మీ శక్తి ప్రవాహాలను చూడగలుగుతారు. ధృవాల దగ్గర ఒక్కోసారి కనపడే అద్భుతమైన కాంతి పుంజాల లాగా ఉంటాయి అవి. అక్కడ మీరు కూడా శక్తి రూపంలోనే ఉంటారు. చాలా విషయాలు సాధించడానికి, చాలా సంఘటనలు జరగడానికి
ఆ శక్తులు మీరే స్వయంగా ఉపయోగిస్తారు. మీరు స్వర్గం అని పిలిచే ఉన్నత తలాలలో ఉన్నప్పుడు క్రింద ఉన్న తలాలను చాలా తేలికగా చూడగలరు. అంటే ఒక హైయెస్ట్ నుంచి కింద చూడ, ఇప్పుడు పైన అంతస్తులలో ఉన్నామంటే కింద నుంచి చూడగలుగుతాం కదా. అలాగే ఈ భూతలం దివి, ఇది భువి, అది దివి. ఆ దివిలో ఉన్నప్పుడు ఈ భువిని చూడగలుగుతాము అని చెప్తున్నారు. చాలా విషయాలు సాధించడానికి, చాలా సంఘటనలు జరగడానికి ఆ శక్తుల్ని మీరే స్వయంగా ఉపయోగిస్తారు. మీరు స్వర్గం అని పిలిచే ఉన్నత తలాలలో ఉన్నప్పుడు క్రింద ఉన్న తలాలను చాలా తేలికగా చూడగలరు. ఈ భౌతిక తలంలో జరిగే విషయాలను అక్కడ నుంచి తెలుసుకోగలరు. జరిగే వాటిని చూడటం అసలు సమస్యే కాదు. ఏ స్థాయిలో దానిని చూస్తున్నారా అన్నదే ముఖ్యం. అన్నీ జరుగుతూ పోతాయి, జరిగేది జరుగుతూ పోతాయి, కానీ మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది అని చెప్తున్నారు. ఆ స్థాయిలో జరుగుతున్నవే కనపడతాయి. అక్కడ ప్రత్యేక దిగంత రేఖ ఉండదు కనుక దానికి పరిసరాలు లేవు. డోలోరిస్, కానీ అక్కడకు మనుషులంతా తిన్నగా చేరుకోలేరు అన్నారు కదా. రిగ్రెసి, అవును మరి. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు తాము ఇంకా జన్మల తలం అంటే భూమి మీద లేము అన్నది గ్రహించి దానికి అనుగుణంగా మార్పు చెందడానికి కొంత సమయం పడుతుంది. అంటే చనిపోయిన తర్వాత వాళ్ళను వాళ్ళు తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. భూమి నుంచి వెళ్ళిపోయి ఉంటారు కదా, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని గుర్తించి ఓహో మేము భూమి మీద లేమా అని గుర్తించడానికి కొంత టైం పడుతుందంట ఆ ఆత్మలకు. దానిని రూపాంతర సమయం లేదా మార్పు చెందే సమయం అంటారు. అంతే కదా, రూపాంతర సమయం లేదా మార్పు చెందే సమయం అంట. ఆ తర్వాత మీ ఆత్మ ఏ స్థాయి వరకు పరిణితి చెందిందో ఆ స్థాయి తలాల వరకు స్వేచ్ఛగా తిరగగలుగుతారు. అంటే వాళ్ళ ఎనర్జీ ఎంతెంత వరకు ఉంటుందో అంతవరకు తిరుగుతారంట. డోలోరీస్, ఆ పాఠశాలలో మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? రిగ్రెసి, నా తరగతిలోనే 50 మంది వరకు ఉన్నాం. ఇప్పుడు క్లాసులో పాఠశాలలో పిల్లలు స్టూడెంట్స్ ఉంటారు కదా, అట్లా ఆ విధంగా అక్కడ ఒక్కొక్క తలంలో ఒక్కొక్క మంది కొంతమంది ఉంటారన్నమాట. ఇంకొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు, కానీ మాకు వాళ్ళతో సంబంధం ఏమీ ఉండదు. వాళ్ళు వేరే సమస్యలను పరిశీలిస్తున్నారు. వాళ్ళు నేర్చుకోవలసిన పాఠాలు వేరే ఉన్నాయి. అవి నేర్చుకోవడానికి తమంతటా తాము సిద్ధపడాలి వాళ్ళు. నేను కేవలం ఎదురు చూస్తున్నానని అనుకుంటున్నాను. నేను వెనక్కు వెళ్ళబోతున్నాను అని నాకు తెలుసు. నేను ఇక్కడ నేర్చుకుంటాను, అంతేకాదు నేను భూమిపై చేసిన వాటిని నెమరు వేసి వాటి విలువలు తెలుసుకోగలుగుతాను. ప్రాపంచిక పరిస్థితుల ప్రభావం నా మీద ఇక్కడ ఉండదు. భూమి మీద ఉన్న వాళ్ళకే భూమికి సంబంధించిన విషయాల మీద ఉంటుంది. కానీ భూమి విడిచి ఎప్పుడైతే అసలు సూక్ష్మ శరీరానికి వెళ్ళిపోతారో అక్కడ ఉంటే గాని భూమికి సంబంధించినవి వాళ్లకు ఇవ్వబడవన్నమాట. డోలోరిస్, మీరు నేర్చుకునేటప్పుడు స్వయంగా నేర్చుకుంటున్నారా లేక ఎవరైనా సహాయం చేస్తారా? రిగ్రెసివ్, సాధారణంగా స్వయంగా నేర్చుకునే ప్రయత్నమే చేస్తాం. అవసరమైనప్పుడు సహాయం ఉంటుంది. నేను వెతుక్కునేటప్పుడు, అడిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి. ఆ అవకాశం ఉంది. డోలోరిస్, మీకు ఎవరు బోధిస్తున్నారు? రిగ్రెసివ్, డోలోరిస్లు బోధిస్తారు. డోలోరిస్లు అంటే వీళ్ళే ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అన్నారు కదా, వాళ్ళు అక్కడ అంతవరకు పంపించి ఆత్మలతో వాళ్ళు ఏమేమి చేయదలుచుకున్నారో అవన్నిటి చేయిస్తూ వాటిలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని కూడా సరిచేస్తూ వాటిని ఉన్నతంగా ఎదిగేటందుకు కావాల్సిన శక్తిని, అజ్ఞానాన్ని వాళ్ళు ఇస్తూ ఉంటారు. అదే చెప్తున్నారు రిగ్రెసివ్స్. డోలోరిస్లు బోధిస్తారు. ఒక్కో తరగతికి నేర్పడానికి వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు. వాళ్ళు మీ ఆత్మలను చదవటం మీకు నేర్పుతారు. మన స్కూళ్ళ పాఠశాలలో ఏ విధంగా టీచర్స్ చదవడం నేర్పుతారో అలాగే అక్కడ కూడా ఇవి ఆత్మలను చదవడం నేర్పుతారంట. డోలోరిస్, మనుషులు ఎట్లా కనిపిస్తారు అంటే వాళ్లకు దుస్తులు ఉంటాయా? రిగ్రెసి, ఇక్కడ కూడా వాళ్ళు అంగీలు ధరిస్తారు, కానీ ఎప్పుడూ కాదు. మౌలికంగా ఇక్కడ మేము బాహ్య జీవ ప్రభావంతో వివిధ రూపాల్లో కనపడతాం. ఒక్కసారి కొందరు పూర్తి శరీర నిర్మాణంలో దుస్తులు ధరించి కనిపిస్తారు, కానీ వాళ్ళు పూర్తి పారదర్శకతతో తెల్లగా ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఇంకొంచెం ఘన పదార్థంగా కనపడాలి అనుకుంటే ఆ రకమైన దుస్తులే ధరించినట్లు కనపడతారు. అంటే వాళ్ళు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా తయారవుతారండి.
డోలోరిస్ అంటే వాళ్ళందరూ ఒకే విధంగా కనిపించరన్నమాట. రిగ్రెస్ లేదు. అంతేకాదు, ప్రతి వ్యక్తి ప్రతిసారి ఒకే రకంగా కనపడాలని లేదు. అది వాళ్ళు సాధించదలుచుకున్న దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ స్థలంలో వాళ్లకు దుస్తులు లేవు. ఇక్కడ సూక్ష్మ శరీరంలో దుస్తులు అనేవి ఉండవు. ఒకవేళ వాళ్ళు కనపడాలి, వాళ్ళకి ఈ విధంగా కనపడాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు వాళ్ళంతకు వాళ్ళు అనుకొని వేసుకొని వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. డోలోరిస్ ఆ పాఠశాలలో మీరేం నేర్చుకుంటున్నారు? రిగ్రెసి నేను జీవిత అనుభవాలను, వాటి పరిణామాలను అధ్యయనం చేస్తున్నాను. అవి నేర్చుకుని తెలుసుకోవడానికి నేను చాలా కాలం కష్టపడాలి. నా అనుభవాల పీలికలన్నింటినీ ఒక్కటిగా చేర్చి నా ఉనికికి అర్థం కనుగొంటాను. ఈ విషయాలు నన్ను ఏ విధంగా మార్చాయి, నేను వాటిని ఎలా పరిష్కరించాను అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఇక్కడ చాలా ఏకాంతం, అద్భుత ప్రశాంతత, దీర్ఘ మౌనం ఇవన్నీ నాలోకి నేను తొంగి చూసుకునే అవకాశాన్ని ఇచ్చాయి. అంటే ఈ భూమి మీదనే ఇవన్నీ అలజడులు, అశాంతత అంతా ఇవన్నీ. కానీ ఆ సూక్ష్మ తలాలలోకి వెళ్ళిన తర్వాత అక్కడంతా ఎవరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా వాళ్ళు సృష్టించుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఒక్కోసారి నేను మళ్ళీ మళ్ళీ వెనుకటి అనుభవాలలోనికి వెళ్ళి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. నా జీవిత కాలంలో నేను చేసిన పనులను సమర్థించుకోగల కారణాలకు అనుకూలంగా నా తీర్పులను మార్చుకునే దానిని. కానీ ఇక్కడ ఏ ప్రభావము లేకుండా నన్ను నేను విశ్లేషించుకోగలను కనుక అసలు నిజంగా ఏం జరిగింది అన్న విషయంపై ఖచ్చితమైన జ్ఞానం పొందగలను. అంటే ఈ భూమి మీద మాటలు మార్పులు చెందుతాయి. ఇప్పుడు అన్నట్లు మళ్ళీ ఇంకోసారి అన్నట్లు వాళ్ళ మాటలను మార్చుకుంటూ ఉంటారు. కానీ అక్కడ సూక్ష్మ తలాలలో ఆ విధంగా జరగదు అని చెప్తున్నాను. అసలు నిజంగా ఏం జరిగింది అన్న విషయంపై ఖచ్చితమైన జ్ఞానం పొందగలను. నేను ఈ విధంగా ఎందుకు ప్రవర్తించాను, ఎందుకు ప్రతిస్పందించానో తెలుసుకొని ఆ తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడతాను. అందుకనే ధ్యానం చేస్తూ మనం వాటిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ జ్ఞానంతో మనకు ఆ తప్పులు తెలిసి వచ్చి మళ్ళీ క్షమించమని మనం అడిగినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదే ఇక్కడ వీళ్ళు కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉండి అసలు ఏం జరిగింది అని మనల్ని గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దాన్ని మళ్ళీ ఈసారి తప్పు చేసిన దాన్ని మళ్ళీ చెయ్యను అని అనుకుంటారంట. మళ్ళీ మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడతాను. నేర్చుకోవాల్సిన పాఠాల జ్ఞానాన్నంతా కూడబెట్టుకొని కర్మతో వ్యవహరించవలసిన విధానాన్ని నేర్చుకుంటాం. ఇక్కడ మానవ స్వభావం గురించిన వివిధ విషయాలను, నేను ఎదుర్కోవలసిన రకరకాల సమస్యలను తెలుసుకుంటాను. నేను ఎదుర్కోబోయే సమస్యలు, వాటి తాలూకు నిర్ణయాల గురించి కూడా ఇక్కడ చాలా నేర్చుకుంటాను. వాటి ద్వారా నేను ఎదగటం, విస్తరించటం నేర్చుకుంటాను. డోలోరిస్ ఈ సమస్యలను అప్పుడప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎదుర్కొంటారా? రిగ్రెసి లేదు. నేను మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు వాటిని ఎదుర్కొంటాను. నేను తిరిగి క్రిందికి అనుకుంటున్నాను. డోలోరిస్ మీరు ఎదుర్కోవలసిన సమస్యల స్వరూపం వాళ్ళు మీకు వివరించారా? రిగ్రెసి కొంచెం చెబుతారు, పూర్తిగా కాదు. ఇప్పుడు నేను చేయాలనుకున్న పనుల గురించి, పరిష్కరించవలసిన సమస్యల గురించి, నేను ఏం నిర్ణయించుకోవాలో వాటి గురించి మేము ఆలోచిస్తున్నాం. డోలోరిస్ అంటే మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాలో నిర్ణయించుకునే ప్రయత్నం చేస్తున్నావా, లేక తప్పనిసరిగా మీరు ఎదుర్కొని తీరవలసిన సమస్యలు ఉన్నాయా అని అడిగింది. రిగ్రెసి కొన్ని మాత్రం ఎదుర్కొని తీరాల్సిందే, కానీ ఇప్పుడు మాత్రం అది నిజంగా మనం నేర్చుకునే ఒక పరిస్థితే. డోలోరిస్ అంటే ఈసారి మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉందనుకుంటున్నారా? రిగ్రెసి సమస్యలు అని వేటిని అనుకుంటున్నారో మీరు వాటి మీద ఆధారపడి ఉంటుంది. వాటిలో చాలా వరకు కేవలం నిర్ణయాలే. నన్ను నేను నియంత్రించుకోవటం గురించి, ఇతరులతో సంబంధాల గురించి నిర్ణయాలు. భూమిపైన మీ వరకు ఒక విషయం వచ్చింది అంటే, ఒక సంఘటన నువ్వు అనుభవించావంటే అది మంచిది అయినా చెడ్డది అయినా దాని పట్ల మీ దృక్పథము, మీరు దానిని స్వీకరించే విధానం ముఖ్యం. అంటే జరిగేవి అన్ని జరుగుతాయి, జరిగినాక కూడా ఆ సంఘటనపై మనం వ్యవహరించే తీరు
ఏ విధంగా ఉంటుందో అదే ఆ భావం అనేది ముఖ్యము అని చెప్తున్నారు. మీరు ఓటమిని ఎలా గ్రహిస్తారు, మీ విజయాన్ని ఎలా స్వీకరిస్తారు, పరిస్థితులను సమస్యలను ఎలా ఎదుర్కొంటారు, అపజయాన్ని ఎలా అంగీకరిస్తారు, మీరు కరుణా స్వరూపులేనా, మీ జీవిత పరిస్థితులు మీకు తెలుసా, ఇవన్నీ కలిపితే మీరు ఎవరో ఏమిటో తెలుస్తుంది. అంటే ఇన్ని క్వశ్చన్లకు ఆన్సర్స్ అన్నమాట. వాటిని బట్టి మనము ఎవరము ఏంటి అనేది తెలుస్తుందంట. వీటితో పాటు మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకోవటం అది చాలా పెద్ద విషయం. మనుష్యులు నిజాయితీగా ఉండి విషయాలను నిజాయితీతో చూడలేరు. వాళ్ళు తాము చేసే పనులకు సాకులను వెతుక్కుంటారు. సమర్థించుకోవడానికి సత్యమంతటిని కోల్పోయే వరకు విషయాన్ని తలక్రిందులు చేస్తారు. డోలోరిస్, మీరు నేర్చుకోవడానికి ఇబ్బంది పడే పాఠాలు ఏమైనా ఉన్నాయా? రిగ్రెసివ్, నేను నా కోసం మాట్లాడటం నేర్చుకోవాలి. నేను నాకు కావలసిన వాటిని గట్టిగా తీసుకోగలిగే మనుష్యులు నన్ను అతిగా ఉపయోగించుకోవటాన్ని నిరోధించగలగాలి. చాలాసార్లు విషయమంతటిని గ్రహించినా ఫోన్లే ఇదేమీ పెద్దది కాదులే అనుకుంటూ పరిస్థితులలో ఈదుకుంటూ పోవటం అనేది నా సమస్యలో భాగం. ఎదుటి వ్యక్తులు నన్ను ఎక్కువగా ఉపయోగించుకోవడం నాకు అభ్యంతరం అనిపించలేదు. అందుకని నేను స్థిరంగా నిలబడి నిర్ణయాలు తీసుకోవటం నేర్చుకోవాలి. కానీ అలా చేయడం నాకు నిజంగా ఇష్టం ఉండదు. డోలోరిస్, ఈ పరిస్థితులు అప్పటికప్పుడు వచ్చేలా చేసుకుంటారా, లేక ముందుగానే వాటిని ప్రణాళిక వేసి ఉంచుతారా? రిగ్రెసివ్, చాలా పరిస్థితులు ఏర్పాటు చేయబడినవే అనుకుంటాను. మన మనస్సులో ఉన్న ప్రతిదీ జరుగుతుంది. మీరు నిజంగా ఏం నేర్చుకోవాలో మీ ఆత్మకు తెలుసు. దాని ప్రకారం జరుగుతున్న విషయం మీరు తెలుసుకోకుండానే తనకు కావలసిన పరిస్థితులను మీ ఆత్మ కల్పించుకుంటుంది. కానీ జరిగే ప్రతిదానికి కారణాలు ఉండవు. మీ ఆత్మ కల్పించుకుంటుంది కానీ జరిగే ప్రతిదానికి కారణాలు ఉంటాయి. నేను భూమి మీద ఉన్నప్పుడు నాకు నిజంగా తెలియదు. నేను నిజంగా నిర్ణయించుకోలేను. నాకు నిజంగా తెలియదు. అవి కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అనుకునేదాన్ని. కానీ అవన్నీ ప్రత్యేక లక్ష్యాల కోసం ముందుగా ఊహించి ప్రణాళికలాగా జరుపబడినవే. అంటే ఏదేది జరుగుతుందో అదింత లక్ష్యం కోసం ప్రణాళిక కోసం జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి ప్రణాళిక ఫస్ట్ ఏది లక్ష్యం ఏర్పరచుకోవాలి, ప్రణాళిక ఉండాలి అని అంటారు. కానీ ఏది లేకపోవడమే ప్రణాళిక, ప్రణాళిక లేకపోవడమే ప్రణాళిక అని ప్రతిసారి అంటారు. చేసుకుంటూ పోవడమే అంతే. దాని ఫలితాన్ని ఆశించవద్దు. చేసుకుంటూ పోతూ ఉండు. ఏ ఫలితం వచ్చినా ఓకే, వస్తే రాని పోతే పోని ఉంటే ఉండని అని చెప్తారు కదా, ఆ విధంగా అంటే ప్రణాళిక లాగా జరుపబడినవే. డోలోరిస్, ఈ ప్రణాళికల తయారీలో మీకు ఎవరైనా సహాయం చేస్తారా? రిగ్రెసి, ఒక్కోసారి నేను ఇక్కడ కొంతమంది దగ్గర సహాయం తీసుకోవటం జరుగుతుంది. ఒక స్త్రీ నాకు చాలా సహాయం చేసింది. ఆమె నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. ఒక్కోసారి భూమి మీద బ్రతుకున్నప్పుడు కూడా బాల్య దశ దాటుతున్నప్పుడు ఆమె ఉనికిని గురించి ఎరుక నాకులో ఎక్కువగా ఉండేది. ఒక్కొక్కసారి నేను అన్ని విషయాలలో పూర్తిగా మునిగిపోయి ఉన్నప్పుడు ఆమె ఉనికే గుర్తుకు రాదు. కొన్ని పనులు నా జీవితం మీద ఎలా ప్రభావం చూపిస్తాయో ఆమె నాకు ఇక్కడ చూపించేది. గోడ మీద సినిమా లాగా వేసి చూపించేది. ఈ పని చేస్తే దాని పరిణామం ఎలా ఉంటుంది, దాని నుంచి ఈ రకమైన సమస్య వస్తుంది అని చెప్పేది. నేను అమాయకంగా ఉన్న విషయాలను ఆవిడ వివరించేది. జీవించి ఉన్నప్పుడు ఒక్కోసారి ఏదో సరిగ్గా లేదనిపించేది కానీ అదేమిటో అర్థమయ్యేది కాదు. అటువంటప్పుడు కష్టాలు వస్తుండేవి. ఒక్కోసారి ఆ స్త్రీమూర్తి నాకు తెలియని ఆ విషయాల పట్ల జ్ఞానాన్ని అందించేది. అంటే ప్రతి ఒక్కరు ఎవరో ఒకరికి సహాయం చేసేవాళ్ళు ఉండనే ఉంటారు. ఒంటరి అనేది ఎవ్వరు కాదు అని చెప్తున్నారు అనమాట. డోలోరిస్, ఇక్కడ ఎంతకాలం ఉండబోతున్నావో మీకు తెలుసా? రిగ్రెసివ్, ఎక్కువ కాలం ఉండను. ఉన్న దానిలోనే సాగిపోవలసిన అవసరం ఉందని నాకు తెలుసు. నేను నేర్చుకోగలిగిందంతా నేర్చుకోవాలనుకుంటున్నాను. నాకు సాధ్యమైనంత వరకు నేర్చుకోవటాన్ని కొనసాగిస్తాను. ఒక్కోసారి నాకు అంతా తెలిసిపోయింది అనిపించగానే నేను అసలు ఎప్పుడు అనుకోని ఊహించని విషయాలు ఎదుర్కొంటుంటాను. బహుశా మనం ఎప్పటికీ సంపూర్తిగా నేర్చుకోలేం. కాకపోతే మనం ప్రయత్నించి పరిపూర్ణత పొందవచ్చు.
అది ఒక వస్తువును కొలిమిలో పెట్టి శుద్ధి చేయడం లాంటిది. అన్ని అందరూ నేర్చుకోలేరు కానీ ఒక పరిపూర్ణత కొంతవరకు బాగానే నేర్చుకోవచ్చు అని చెప్తున్నాను. డోలోరిస్, భూమి మీద నివసించే అనుభవం మీకు ఇష్టమేనా మరి? రిగ్రెసి, ఇక్కడ అక్కడ నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అనిపించినా ప్రతిసారి ఇంకో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నాను. ఏ విషయాన్నైనా ఎదిరించే స్వభావం నాది. దానిని అధిగమించాల్సి ఉందని నాకు తెలుసు. కానీ నేను ఇంకా దానిని అధిగమించేసాననుకోవటం నాకు ఇష్టం. డోలోరిస్, అసలు భూమిపైకి వెళ్ళి శరీరం ధరించమనే ఆజ్ఞ ఏదైనా నీకు ఇవ్వబడిందా, లేదా అది కేవలం మీ ఎంపికేనా? రిగ్రెసి, కాదు, బలవంతమేమీ లేదు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే అవును. అన్ని విధాలా సరిపోతే అంతకు మించిన గొప్ప పని ఇంకొకటి లేదు. ఏది ఏమైనప్పటికీ ఎవరికైనా సరే మళ్ళీ జన్మ తీసుకోండి అని చెప్పే నియమం ఏమీ లేదు. ఒకళ్ళు ఎప్పటికీ జన్మ తీసుకోకూడదని నిర్ణయించి చెప్పేది ఎవరు? ఆ నిర్ణయం తీసుకునే వారిలో ఇమిడి ఉన్న జీవశక్తి మీద ఆధారపడి ఉంటుంది. నేను చేస్తాను, నేను వెళ్తాను, నేను తీసుకుంటాను అంటే వాళ్ళలో ఉన్న ఆ జీవశక్తి మీద ఆధారపడి ఉంటుందంట. నేను ఇక్కడి నుండే నేర్చుకోవచ్చు, ఇక్కడే ఉండి నేర్చుకోవచ్చు, లేదా వెనుకకు వెళ్ళవచ్చు. బహుశా నేను వెనక్కు వెళ్తాను అనుకుంటున్నాను. నేను ప్రశాంతతను చూశాను. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. డోలోరిస్, మీరు తిరిగి ఎప్పుడు రావాలో నిర్ణయించుకున్నారా? రిగ్రెసి, నా అవసరానికి అనుగుణమైన వాళ్ళు కనపడితే నేను ఎంచుకుంటాను. మీరు ఇతరులతో కలిసిపోయి ఉంటారు. వాళ్లతో బంధాలను, భావాలను నిర్మించుకుంటారు. మీరు హృదయం తెరుచుకొని అనుభవిస్తూ ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. డోలోరిస్, ఆ ప్రణాళిక అంతా ముందుగానే సిద్ధం చేయబడుతుందా? రిగ్రెసి, తిరిగి రావాలనుకున్న వాళ్ళు ఎక్కువ మంది, మరి వారికి కావలసిన శరీరాలు చాలా తక్కువే ఉంటాయి. కనుక ప్రతిదీ ముందుగానే నిర్ణయించబడుతుంది, తప్పదు. డోలోరిస్, ఈ నిర్ణయాన్ని స్వయంగా మీరే చేసుకుంటారా? రిగ్రెసి, లేదు, మేము ఇంకా చిన్న విషయాలను మాత్రమే నిర్ణయిస్తాం. పెద్ద విషయాలను, సంఘటనలను నిర్ణయించడంలో ప్రవీణులు, నిపుణులు సహాయం చేస్తారు. డోలోరిస్, మీరు చెప్పే విధానాన్ని బట్టి చూస్తే అది క్లిష్టమైన పనిగా ధ్వనిస్తోంది. రిగ్రెసి, కొన్ని లక్షణాలు అంతర్లీనంగా మీలో ఉంటాయి. మీరు ఇంతవరకు చేసిన, ఎరిగిన అన్ని విషయాల సమాహారం. మీకు ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన పరిసరాల ప్రభావం మీపై ఉండి ఉండవచ్చు. అది మీపై అదనంగా వచ్చి చేరిందే తప్ప మీ మూలాన్ని మార్చలేదు. మీరు నిజంగా ఏమిటో అదే మీరు. మీరు చూసింది, చెప్పింది, ఆలోచించింది, జీవించిన విధానం, ప్రతి సంఘటనను ఎదుర్కొనే విధానం, అదంతా కలిసి మీరు. ఏదైతే మన మూలం నుంచి ఏదైతే వస్తువు ఉందో అదే మనము. ఈ పక్కన వచ్చేటివన్నీ పైన పైన మళ్ళీ సపరేట్ అని చెప్తున్నారు. ఈ విషయాలన్నింటి సమగ్రత సమాహారమును. డోలియోరిస్, మరి స్వేచ్ఛ, ఇచ్ఛ మాట ఏమిటి? స్వేచ్ఛ, ఇచ్ఛ మాట ఏమిటి? రిగ్రెసి, దాంట్లో కొంత భాగం వివరించగలను. ప్రతి ఆత్మకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అందువల్ల ఒక ప్రత్యేక పరిస్థితిలో ఆ వ్యక్తి ఏం నిర్ణయించుకుంటాడు అనేది ఆ వ్యక్తి ఇచ్చే ఆ నిర్ణయమే అతని వ్యక్తిత్వం. తన గత జన్మ అనుభవాలను బట్టి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఒక్కోసారి తన వ్యక్తిత్వానికి విరుద్ధంగా ప్రవర్తించి జరగబోయే సంఘటనలు కొన్నింటిని నిరోధించవచ్చు. కానీ హఠాత్తుగా అలా మారటం అనేది వ్యక్తులలో చాలా అరుదుగా జరుగుతుంది. వాళ్ళు ఏదేది కావాలనుకుంటారో ఆ విధంగా వెళ్తూ ఉంటారు. మధ్యలో మారినారంటే చెప్పలేము అని చెప్తున్నారు. డోలోరిస్, అంటే విషయాలు ఏర్పాటు చేయబడ్డాయని, అవి అలానే ఉంటాయనేది మీ భావం అని నేను అనుకుంటున్నాను. వాటిని గురించి మీరేమీ చెప్పలేరని అనుకున్నాను. రిగ్రెసి, మీరు స్వయంగా నిర్ణయాలు తీసుకోనంత వరకు నేర్చుకోలేరు. మీరు ఎదగాలి అనుకుంటే మీ పొరపాట్లు మీరే సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. విధి అంటే గమ్యం ముందుగానే నిర్ధారించుకున్నంత వరకు నిజమే. అంతేకాని ఆకాశం నుంచి ఏ దైవము నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి, మీరు ఇంకేదైనా చెయ్యాలి అని చెప్పడు. విధి అంటే గమ్యం ముందుగానే నిర్ధారించుకున్నంత వరకు నిజమే. అంతేకాని
ఆకాశం నుంచి ఏ దైవము నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, మీరు ఇంకేదైనా చెయ్యాలి అని చెప్పడు. మీరు చూసే గమ్యం నువ్వు ముందే నిర్దేశించి మీరు ఏర్పరచుకున్నదే. ఏ దారిలో నడవాలి అన్నది మీరే నిర్దేశించుకుంటారు. ఇక్కడ నువ్వు అని నేను ఉపయోగించే పదం మిమ్మల్ని మీరు సంబోధించుకునే దానికంటే చాలా ఎక్కువ పరిధి గలది, అంటే ఇంకా ఎక్కువ గౌరవంతో ఇది చెప్తున్నారంట. మనందరిలోనూ మనకు తెలిసిన దానికంటే చాలా గొప్ప భావం నిక్షిప్తమై ఉంది. మనందరం మన మంచు కొండల శిఖర తునకల లాంటి వాళ్ళం. మన గమ్యాన్ని ఆ కొండ శిఖరం నిర్ణయిస్తుంది. అందువల్లే మనం బాధాకరమైన అనుభవాలుగా మనం చెప్పుకునే వాటిని దైవానికో, ఆకాశంలో ఉండి మనకు కనిపించని అదృశ్య శక్తికో చాలా తేలికగా ఆపాదిస్తూ ఉంటాం. నువ్వు పాక్కుంటూ దొర్లుకుంటూ వెళ్ళి నీ పళ్ళు విరగొట్టుకో, నీ ప్రక్కనున్న వాడు మాత్రం ఎగురుకుంటూ వెళ్ళి సుఖాలలో తేలియాడుతాడు అని చెప్పటం వల్ల మనకు తేలికైపోతుంది. అసలు ఈ విధంగా జరగనే జరగదు. మనం అందరం కేవలం మనం దర్శించగలిగినంత చిన్న పరిధి నుంచి మాత్రమే విషయాన్ని చూస్తూ మాట్లాడుతున్నామన్నమాట. డోలోరిస్, అన్ని విషయాలు ముందే నిర్దేశించబడ్డాయన్నమాట. రిగ్రెసి, కొంతవరకు మాత్రమే నిర్దేశించబడతాయి. ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వం ఉంటుంది. దానికి అనుకూలంగా చివరికి నిర్ధారించబడతాయి. చివరి నిర్ణయం వ్యక్తిదే. మూలమైన వ్యక్తిత్వం అదే విధంగా నిలిచి ఉంటుంది. అది మీరు ఎదిగినప్పుడు మాత్రమే మారుతుంది. డోలోరిస్, అయితే ఎటువంటి పరిస్థితులలో వాళ్ళు పనిచేస్తారో మీకు ఒక ఊహ ఉందన్నమాట. మరి కొంతమంది విషయాల ఎంపికలో మాకు స్వేచ్ఛ లేదని చెప్తారే. రిగ్రెసి, మనుషులు అలాగే మాట్లాడతారు. విషయం ఎంపికలో మాకు ఏ పాత్ర లేనప్పుడు జరిగే దాని గురించి నేను ఎందుకు విచారపడాలి, అది ఎట్లయినా జరుగుతుంది అంటూ ఉంటారు. అదంతా వ్యక్తి యొక్క బద్ధకము, ఎదిగే ఆకాంక్ష లేకపోవటము మాత్రమే. అంటే చెప్తారు కదా, జరిగేది ఎట్లా జరుగుతుంది లేబ్బా మనం ఎందుకు అంటాం కదా, అంటే దాన్ని ఏంటంటున్నారు, బద్ధకము, ఎదిగే ఆకాంక్ష లేకపోవడము మాత్రమే. డోలోరిస్, అంటే దాని గురించి చెప్పడానికి వాళ్ళ దగ్గర చాలా ఉందన్నమాట. మీరు ఎవరిని కలుస్తారో, ఎవరితో సంబంధం కలిగి ఉంటారో అంతా ముందే సిద్ధం చేయబడి ఉంటుందా. రిగ్రెసి, కొంతవరకు సిద్ధం చేయబడే మాట నిజమే. మీ జీవితం మొత్తంలోనూ మీరు కలిసే చాలా మంది వ్యక్తులతో మీకు ఏదో పూర్వబంధం ఉండనే ఉంటుంది. మీరు విషయాల కోసం 2-3 వ్యక్తులతో కలిసి పనిచేయవలసి ఉంటుంది. ఒక్కోసారి పెద్ద పెద్ద సమూహంతో కలిసి పనిచేయవలసి రావచ్చు. ఒక్కోసారి మీరు వాళ్ళ మధ్యనే జన్మ తీసుకుంటారు. దానివల్ల విషయం చాలా తేలికగా ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఎప్పుడూ స్పర్ధలు ఉండటానికి కారణం క్రితం జన్మలో వాళ్ళు పరస్పరం అసహించుకొని తర్వాత వాళ్ళంతా కలిసి ఉందామని నిర్ణయించుకోవటమే. ఒకరికొకరు అసహించుకుంటుంటారు కదా, అసహించుకున్న తర్వాత మళ్ళీ ఇంకో జన్మలో కలిసి ఉందాంలే అనుకున్న వాళ్ళు ఆ విధంగా పుడతారంట. నిర్ణయం అయితే తీసుకుంటారు కానీ దానిని అమలు పరచడం ఇబ్బందిగా ఉండి సరిగ్గా అమలు చేయలేరు. డోలోరిస్, కాకపోతే ఒకసారి భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తే ఈ విషయాలు గుర్తుండవు కదా. రిగ్రెసి, అది చాలా వరకు నిజమే, కానీ కొంచెం సమయం వెచ్చించి అధ్యయనం చేస్తే చాలు. తమ చైతన్యంలో ఏమున్నదో తెలుసుకునే మార్గాలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలి, నీ చైతన్యంలోకి వెళ్ళాలి. తెలిసినప్పుడే మనల్ని గురించి మనకు తెలుస్తుంది. ఆ చైతన్యంలోకి వెళ్ళనప్పుడు మనల్ని గురించి మనకు తెలియదు అని చెప్తున్నారు. డోలోరిస్, చాలా మంది మా గత జన్మలు మాకు ఎందుకు గుర్తుండవు అని నన్ను అడుగుతూ ఉంటారు. కర్మ బంధాల గురించిన స్పష్టమైన అవగాహన వర్తమాన జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది అని వాళ్ళ అభిప్రాయం. రిగ్రెసి, అలా జరగకపోగా అది విషయాన్ని మరింత క్లిష్టతరం చేయవచ్చు. లెక్కలేనన్ని గత జన్మ జ్ఞాపకాలు మెదడు నిండా తులుస్తూ ఉంటే రోజువారీ జీవితం గడపడం ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోగలరా. ఈ జన్మలో మీరు నేర్చుకోవాల్సిన విషయాలపై దృష్టి నిలపనే లేరు. ఒక్కొక్కసారి పిల్లలుగా ఉన్నప్పుడు గత జన్మలకు దగ్గరగా ఉండటం వల్ల ఆ జ్ఞాపకాలు గుర్తుగా ఉన్నప్పుడు గుర్తుకు రావటం జరుగుతుంది. కానీ కాలం గడిచే కొద్దీ ఇప్పటి సంఘటనలు మనసులో ముద్రించటం వల్ల అవి మరుగున పడతాయి. అంతే కదా, ఒకటి వస్తూ ఉంటే ఇంకోటి వెనకెళ్ళిపోతుంది. అదే చెప్తారు. అయినా సుషుప్త చైతన్యంలో అవి నిద్రాణంగా ఉంటాయి. సుషుప్త చైతన్యంలో అంటే ఇడా పింగళ సుషుమ్న అని చెప్తారు కదా, ఆ సుషుమ్న స్థితిలో ఇవి నిద్రాణంగా అంటే పడుకునే ఉంటాయి అన్నమాట.
అందువల్లనే ఒక పని చేయటానికి బదులుగా ఇంకొకటి చేయాల్సి ఉన్నదని మీకు అనిపిస్తే ఆ భావాన్ని అనుసరిస్తారు. మీ సుషుప్త చైతన్యం గత కర్మను నిశ్శబ్దంగా గుర్తు చేయటమే దానికి కారణం. డోలోరిస్, అది వరకు ఎప్పుడూ సరిగ్గా చేయని వాటిని చేయటం అందువలననేనా? రిగ్రెసివ్, అవును. అందుకే సాధారణ కర్మలో ఈ హిప్నోసిస్, ఇతర వైద్య విధానాల ద్వారా కొంతవరకు గత కర్మను తెలుసుకునే పద్ధతులు అభివృద్ధి చెందాయి. దాని వలన వాళ్ళ అభివృద్ధి వేగంగా జరుగుతుంది. కుంభరాశి యుగంలో ప్రవేశించటంతో సంబంధం ఉన్న కార్యక్రమమే ఈ ప్రతిగమనం. అంటే చెప్తూ ఉన్నారనమాట, ఈ విధంగా అనుకున్నవే జరుగుతాయి. మన లోపల ఏదైతే మూల చైతన్యంలో ఏదైతే ఉందో అవే వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనము ఆ చైతన్యాన్ని కనెక్ట్ అవుతామో దాంట్లో మంచివి ఏవో తీసుకొని చెడువు వదిలేసి ముందుకు వెళ్తే మనకు పాజిటివ్ గా ఉంటుంది. లేకపోతే అవి నిద్రాణంగా అలాగే పడి ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.